అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ మాటల దుకాణం. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడు అనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వాళ్ళకి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీటీలు కొనుక్కున్నవారు వాటిలో సలహాలు జాగ్రత్తగా పాటించి ఎంతో లాభం పొందుతూ ఉండేవారు. ఒకరోజు ఆ దుకాణానికి ఒక శెట్టి గారు వచ్చారు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలు ఏమిటంటే, మొదటిది, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు ఎలాంటి వివరాలు చెప్పకూడదు. రెండవది, దారిలో భోజనం చేయవలసి వస్తే ఎప్పుడూ కానీ దారికి దగ్గరలో సమీపంలో భోజనం చేయకూడదు. మూడవది, తొందరపడి ఎవరితోనూ దేన్ని గురించి కూడా పందెం వేయకూడదు. ఈ సలహాలు కొనుక్కొని శెట్టిగారింటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉంది తెలుసుకోవాలని ఆయనకి కుతూహలంగా ఉత్సాహం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచుల్లో 9,000 రూపాయలు తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయటానికి బస్తీకి బయలుదేరాడు. శెట్టి కొంత దూరం ప్రయాణం చేశాక భోజనానికి సమయం అయింది. దారి కొంత దూరంలో బావి కనిపించింది. కనిపించిన చోట బావి దగ్గర బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొంత దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నాయి. మళ్ళీ తిరిగి బావి దగ్గరికి వెళితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉంది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసిందని శెట్టిగారు సంతోషించాడు. తాను గనక దారిలోనే భోజనం చేసుంటే ఆ సంచి దారిని పోయేవాళ్ళు ఎవరికో దొరుకుండేది. ఎవరో ఒకరు తీసుకుని ఉండేవారే. అదే దారికి కాస్త దూరంలో భోజనం చేయబట్టి అక్కడ దూరంగా పడింది కాబట్టి అది అక్కడ పడింది అక్కడే ఉంది, మళ్ళీ వెళ్ళి తీసుకునే వరకు. ఆ సంచి తీసుకుని ఆయన బండి వద్దకు తిరిగి వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. విచిత్రం ఏమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒక్కసారిగా తుడిచిపెట్టేసినట్టు నయమైపోయింది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలని అనుకుని దానిని తిరిగి మళ్ళీ ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన బావికి దగ్గరలోనే గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి పట్నం కేసి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసొచ్చింది. శెట్టిగారు పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ మాట మర్చిపోయి మరొక దారిని సొంత గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆ గ్రామంలోని ఒక లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తానని ఆయన చాటింపు కూడా వేయించాడు. ఏమిటంటే, ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు. ఈ సంగతి వినగానే శెట్టికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది. అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది, తనకు 10,000 లాభం వస్తుంది. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను కూడా మర్చిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకోవటానికి అవకాశం ఉందన్న సంగతి భార్యకు చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి దగ్గరికి వెళ్ళి ఒప్పందం రాయించుకొని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయను తెచ్చుకోవచ్చు అన్నాడు. శెట్టిగారి భార్య ఆ మరుక్షణమే ఈ విషయం అంతా పోసగుచ్చినట్లు పొరుగింటి ఆవిడికి చెప్పింది. ఆవిడ తన భర్తకి చెప్పింది. శెట్టి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటివాడు వచ్చి కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్టుగా స్పష్టమయ్యింది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు అన్నాడు శెట్టిగారు. ఆ రహస్యం నాకు కూడా తెలుసు అన్నాడు పొరుగింటివాడు.
లక్షాధికారి పుండు నయం చెయ్యటం నీ వల్ల కాదు అన్నాడు శెట్టి. నయం చేస్తాను, చేతనైతే పందెం కట్టుకో అన్నాడు పొరుగింటివాడు. శెట్టి తాను కొనుక్కున్న సలహాల సంగతి మర్చిపోయి తన పొరుగింటివాడు ఆ రాచపుండును నయం చేసిన పక్షంలో ఆయన తన ఇంటికి వచ్చి దేన్ని తాగితే దాన్ని ఇచ్చేస్తానని సంతోషంతో ఉత్సాహంగా పందెం వేసేశాడు. పొరుగింటివాడు ఆ సాయంకాలమే బయలుదేరి వెళ్ళి నూతి దగ్గరికి శెట్టి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసుకుని తెచ్చి లక్షాధికారి రాచపుండుకు ఆ పిచ్చి పుచ్చకాయను తగిలించి నయం చేశాడు. శెట్టి ఇంకా బయలుదేరకముందే అంతా జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగింటివాడు తన ఇంట్లోకి వచ్చి తన ఇనప్పెట్టెను తాకితే ఏమవుతుందో, తన సంపద వేలకు వేలు అందులో ఉంది. తాను సలహాలను పాటించకపోవడం వలనే ఈ ప్రమాదం వచ్చి పడింది. శెట్టి పుచ్చకాయ కోసం పోబోతున్నట్లుగా మొదట భార్యకు చెప్పాడు. అంతటితో అవ్వలేకుండా తొందరపడి పొరుగింటి వాడితో పందెం పెట్టుకున్నాడు. శెట్టి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ల మీద పడి జరిగిన విషయం అంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం ఏదైనా చెప్పమని వేడుకున్నాడు. జరిగిందేదో జరిగింది. నీ ఇనప పెట్టెను అటక మీద పెట్టించి పొరుగింటివాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగింటివాడు శెట్టి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు చుట్టుపక్కల వాళ్ళు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకొని పొరుగింటివాడు శెట్టి ఇంటిలోకి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. ఇనప్పెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన కనిపించాయి. ఇనప్పెట్టె అటక మీద ఉండి ఉంటుందనుకుని నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగింటివాడు నిచ్చెనని పట్టుకున్నాడు. శెట్టి నిచ్చెన తాకాడు. ఇక అది నీది కాదు, పందెంలో నువ్వు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు. కానీ అక్కడ చేరిన వాళ్ళంతా ధర్మపాలుడు చెప్పింది ధర్మమే అన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.